హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ బార్బీ గర్ల్. సో ఈరోజైతే మేము బెంగళూరులో జయనగర్ షాపింగ్కి అయితే వెళ్తున్నాము. నేను, మా సిస్టర్స్ అండ్ ఇంకా మా ఆఫీస్ ఫ్రెండ్ అనమాట. సో మేమైతే వచ్చేసాము జయనగర్కి. సో ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. అంటే బస్సెస్ అయితే లోపలికి వెళ్ళవు. సో మేము అక్కడ నుంచి 1 కిలోమీటర్ నడుచుకుని వెళ్ళాము. సో ఫైనల్గా జయనగర్కి అయితే వచ్చేసాము. ఇదంతా స్ట్రీట్ షాపింగ్ అనమాట. సో లేడీస్కి అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో మేమైతే అలా చూస్తున్నాము. కుర్తీస్ అయితే స్టార్టింగ్ 250, 300 నుంచి ఉన్నాయి స్టార్టింగ్. మేమైతే కుర్తీస్ చూసాము తీసుకుందామని చెప్పి. సో మాకైతే నాకు నచ్చలేదు. సరే ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి కదా చూద్దాంలే అని చెప్పి చూస్తున్నాం అనమాట. ఇది 700 అంట. ఫ్రాక్ వచ్చి దానిపైన కోట్ వస్తుంది అనమాట. సో అది చూసాక మేము క్లిప్స్ ఏవో తీసుకుందామని చెప్పి ఇలా అయితే వచ్చాము. సో ఇది ఫౌండేషన్ సంథింగ్ ఏదో అప్లై చేసుకునేది, నాకు అంత ఐడియా లేదు. దీనికోసం 50 రూపీస్ అంట. కాస్ట్ ఎక్కువ అని చెప్పి ఇంకా తీసుకోలేదు. అండ్ ఇంకా తనైతే ఇయర్ రింగ్స్ తీసుకుంది మా ఫ్రెండ్. సో ఇక్కడ బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా ఇయర్ రింగ్స్ 120 అంతా చెప్తే 100కి ఇచ్చారనమాట. అండ్ ఇది అడ్రస్ ఎక్కడంటే బెంగళూరులో జయనగర్ 4th బ్లాక్ అనమాట. బస్ స్టాండ్ దగ్గర దింపేస్తారు మనల్ని. అక్కడ నుంచి 1.5 కిలోమీటర్ లోపల నడుచుకుంటూ రావాలి. ఇక్కడ బయటకు కనిపిస్తున్నారు కదా, వాళ్ళు భలే అనిపించారు నాకు. సో లైట్గా వీడియో తీసాను. వెనకాల స్పెట్స్ పెట్టుకుని అతను చూసారేమో అంటారేమో అనుకున్నాను. నేను ఏమనలేదు. వీళ్ళు 2 pairs ఇయర్ రింగ్స్ తీసుకున్నారు. కానీ బార్గెనింగ్ చేయకుండా అతను ఎంత చెప్తే అంతకు తీసేసుకున్నారు అనమాట. ఇయర్ రింగ్స్ తీసుకున్నాక స్లిప్పర్స్ దగ్గరికి అయితే వెళ్ళాము తీసుకుందామని చెప్పి. కాకపోతే అక్కడ మాకు నచ్చేవి ఏం లేదనమాట మోడల్స్. ఇంకా మేము ఇలా స్లిప్పర్స్ చూస్తున్నాము. వేరే సిస్టర్స్ అయితే వేరే ప్లేస్కి వెళ్ళారు ఏవో చూడడానికి అని చెప్పి. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా ఉన్నాయండి. సో కలెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ స్టార్టింగ్ 300 అంటే ఇక్కడ హ్యాండ్మేడ్ హ్యాండ్ బ్యాగ్స్, పర్సెస్, పౌచెస్ అన్నీ ఉన్నాయి అవైలబుల్గా. సో మాకైతే నచ్చింది కలెక్షన్. ఇక్కడ మల్టీ కలర్స్ ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే చూసాము. అది 300 అంట. మాకైతే నచ్చింది కానీ అది కొంచెం మాసిపోయినట్టు అనిపించింది. వేసుకుని చూస్తున్నాము ఎలా ఉందని చెప్పి. సో బాగుంది. ఆ మోడల్లోనే ఇది రెడ్ కలర్ అనమాట. ఇది అంత లుక్ ఏం రాలేదు. మల్టీ కలర్స్ బాగుంది కానీ కొంచెం మాసిపోయినట్టు అనిపించి ఇంకా మేము తీసుకోలేదు. ఇక్కడ స్లిప్పర్స్ చూస్తున్నాము 400 అంట. అండ్ ఇంకా కాస్ట్ బాగా ఎక్కువ చెప్తున్నారు, ఫిక్స్డ్ రేట్ అంట. అందుకని చెప్పి తీసుకోలేదు. ఇది హ్యాండ్ బ్యాగ్స్ దే, కాకపోతే వేరే షాపు. ఇక్కడ బ్లూ కలర్ది ఏదో చూసింది హ్యాండ్ బ్యాగ్. సో అది నచ్చిందని చెప్పి చూస్తున్నాము తీసుకుందామని చెప్పి. ఈ కలర్లోనే వేరేది ఉంది, పర్పుల్ కలర్ అనమాట. మేము లుక్ ఎలా ఉందని చెప్పి అలా వేసుకుని చూసింది తను. సేమ్ మోడల్లో పర్పుల్ కలర్ ఉంది ఇంకోటి. అండ్ ఇంకా ఎల్లోలో యాక్చువల్గా వేరే అమ్మాయి తీసుకుంది పింక్ కలర్. అదైతే చాలా బాగుంది. సేమ్ కలర్ ఇంకో పీస్ ఉందని అడిగితే లేదని చెప్పారనమాట. ఎల్లో తీసుకుందాం అనుకుంటే కొంచెం హెవీగా కనిపిస్తుంది కదా, సో అందుకని చెప్పి తీసుకోలేదు. ఫైనల్గా వేరే మోడల్లో పింక్ కలర్ హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాము. స్టార్టింగ్లో నేను మీకు ఒక పింక్ కలర్ డ్రెస్ చూసాను కదా, మోడల్ అయితే ప్రతి షాప్లో ఉన్నది. అక్కడ మేము పింక్ చూసాము, ఇక్కడ ఎల్లో, అండ్ ఇంకో షాప్లో బ్లూ అలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చివరి ఉంది కదా, సేమ్ అదే మోడల్. వైట్ కలర్ కోట్ వస్తుంది. ఇదంతా లేడీస్కి కుర్తా సెట్స్, లాంగ్ ఫ్రాక్స్, వెస్ట్రన్ వేర్ ప్రతిదీ అనమాట. ఇంకా రెడీమేడ్ బ్లౌజెస్ అండ్ ఇంకా స్టిచ్ చేసేసినవి ఇంకా చాలా ఉన్నాయి. ఇదంతా జయనగర్ 4th బ్లాక్ అనమాట. అండ్ ఇంకా కుర్తాస్ షాప్స్ అయితే చాలా ఉన్నాయి, స్కార్ఫ్స్. ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది. What a performance! సో ఆ రోజు ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది అనుకుంటా. సో ఎవరైనా సింగింగ్ అండ్ డ్యాన్స్ కానీ చేస్తే రమ్మని చెప్పారు. ఇవి జీన్స్ మీద వేసుకునే టాప్స్. సో ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు కదా, మేము కూడా ఫొటోస్ దిగి ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకా పీజీకి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ ఫుల్ ఆకలేస్తుంది. ఈవినింగ్ అయిపోయింది కదా, ఆఫీస్లో ఉంటే ఈవినింగ్ ఏదో ఒకటి తింటాం కదా, సో ఆ టైంకి కరెక్ట్గా ఆకలేస్తుంది అనమాట మాకు. సో ఇంకా ఇక్కడ ఒకళ్ళేమో ఐస్ క్రీమ్ అండ్ ఇంకా నేనైతే జ్యూస్ చెప్పాను. ఇక్కడ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ అయితే చాలా ఉన్నాయి, రెయిన్బో కలర్స్ లాగా. అండ్ ఇంకా మా ఫ్రెండ్ ఏమో టీ చెప్పింది, నేనైతే జ్యూస్ ఆర్డర్ చెప్పాను అనమాట. మా షాపింగ్ అంతా అయిపోయాక రిటర్న్లో వచ్చేస్తుంటే మాకు జ్యూస్ సెంటర్ కనపడింది అనమాట. ఐస్ క్రీమ్స్ ఉన్నాయండి, ఇంకా టీ ఉన్నాయి, కాఫీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. సో మా ఫ్రెండ్ అయితే టీ తాగుతుంది. జ్యూస్ ఆర్డర్ చెప్పాను కదా, అదైతే వచ్చేసింది. ఇది కస్టర్డ్ యాపిల్ జ్యూస్ అనమాట. నేను లాస్ట్ టైం షార్ట్స్లో చెప్పాను మీకు, మా పీజీ దగ్గర కొత్తగా జ్యూస్ సెంటర్ పెట్టారు, అక్కడ కస్టర్డ్ యాపిల్ జ్యూస్ చెప్పాను. సో చాలా బాగుంది. సో ఇక్కడ నేను కూడా బాగుంటుందని చెప్పి పెడితే టేస్ట్ అయితే అసలు బాగాలేదు. 50 రూపీస్ వేస్ట్ అనిపించింది నాకైతే. ఇంకా వేస్ట్ అలాగే తాగేసాను. ఇంకా మ్యాప్స్లో చూసుకుంటున్నాం ఏ బస్సు ఎక్కాలని చెప్పి. ఫైనల్గా మేము ఎక్కాల్సిన బస్సు అయితే వచ్చేసింది అనమాట. ఎక్కేసాము, ప్లేస్ అయితే లేదు. సో పీజీకి వెళ్ళిపోతున్నాము. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.